26/11 ముంబై ఉగ్రదాడిలో కీలక నిందితుడు తహూర్ రానా ఇవాళ ఇండియాకి రానున్నారు. అమెరికాలో ఉన్న అతన్ని భారత్కు అప్పగించనుండగా ఎన్ఐఏ రానాను అదుపులోకి తీసుకోనుంది. అరెస్టు అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో రానాను హాజరుపరచనుంది ఎన్ఐఏ. అనంతరం అతన్ని తీహార్ జైలుకు తరలించేందుకు ఎన్ఐఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేలా వారు సిద్ధం చేశారు. రానాను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అటు తీహార్ జైలు, ఇటు పటియాలా కోర్టు దగ్గర భద్రతను పెంచారు. మరోవైపు ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మానును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టులు, అప్పీలేట్ కోర్టులో ఆయన వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబై ఉగ్రదాడిలో కీలక నిందితుడు తహూర్ రానా ఇవాళ ఇండియాకి రానున్నారు. అమెరికాలో ఉన్న అతన్ని భారత్కు అప్పగించనుండగా ఎన్ఐఏ రానాను అదుపులోకి తీసుకోనుంది. అరెస్టు అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో రానాను హాజరుపరచనుందని ఎన్ఐఏ తెలిపింది. అనంతరం అతన్ని తీహార్ జైలుకు తరలించేందుకు ఎన్ఐఏ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేలా వారు సిద్ధం చేశారు. రానాను అదుపులోకి తీసుకోనున్న నేపథ్యంలో అటు తీహార్ జైల్, ఇటు పటియాలా కోర్టు దగ్గర భద్రతను పెంచారు. మరోవైపు ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మానును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టులు, అప్పీలేట్ కోర్టులో ఆయన వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ముంబై దాడిలోని కీలక నిందితుడు తాహూర్ రానాను ఇండియాకి తీసుకొస్తున్నారు. మరి ఇప్పటికీ బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఎన్ఐ అధికారులు అక్కడి నుంచి బయలుదేరారు. మరి ఆయన్ని ఇక్కడికి ఇండియాకి తీసుకురాల్సిన వెంటనే ఇమీడియట్ గా పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు. పాటియాలా కోర్టులో హాజరుపరిచిన తర్వాత జడ్జి తీర్పును బేస్ చేసుకుని ఆయన్ని తీహార్ జైలుకి తరలిస్తారని సమాచారం అందుతుంది. తీహార్ జైలుకి తరలించిన తర్వాత అక్కడ ఎన్ఐఏ అధికారులు తాహూర్ రానాని ఆయన విచారిస్తారు. మరి అయితే ఈ ప్రాసెస్ సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అయితే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తనని ఇండియాకి పంపొద్దు, అప్పగించొద్దు అంటూ తాహూర్ రానా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా అక్కడ కూడా తాహూర్ రానాకి ఎలాంటి రిలీఫ్ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎన్ఐఏ అధికారులు విచారించబోతున్నారు. మరి దాంతో పాటు ఇక పాటియాలా హౌస్ కోర్టు వద్ద ఆయన్ని హాజరుపరుస్తున్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చే వాళ్ళని, బయటకు వెళ్లే వాళ్ళని తనిఖీలు భారీ చేయడం, పారామిలిటరీ ఫోర్సెస్ ని రంగంలోకి దించారు. ఎందుకంటే ముంబై పేలుళ్లు దేశాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. మరి అలాంటి పేలుళ్లలో కీలక సూత్రధారి తాహూర్ రానా. ఈ నేపథ్యంలో తాహూర్ రానాకి ఆయనకి భద్రత కల్పించడము, అలాగే తో పాటు కోర్టు వద్ద కూడా భద్రతను కల్పిస్తున్నారు. మరి తీహార్ జైలు వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితులు, అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. అయితే తాహూర్ రానా తరఫున వాదించేందుకు నరేంద్ర మాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మరి ఈ మేరకు 3 ఏళ్ల పాటు, అంటే కేసు ఎంత త్వరగా తేలితే ఆ లోపు, లేదంటే 3 ఏళ్ల పాటు నరేంద్ర మాన్ ఇక తాహూర్ రానా తరఫున వాదించబోతున్నారు. మరి ఏది ఏమైనా సరే ఇతనికి ఉరి తీయాలి, ఉరి పడాలి అని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి ముంబై పేలుళ్లు ప్రపంచాన్ని గడగడలాడించాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇక ఎక్కువ మంది ప్రజల నుంచి కూడా తాహూర్ రానాకి ఉరి శిక్ష విధించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి అయితే ఇక కీలకమైన అంశం ఏంటంటే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది తాహూర్ రానాని అదుపులోకి తీసుకొని. అంటే పాటియాలా కోర్టుకి ఇచ్చిన తర్వాత పాటియాలా కోర్టు నుంచి ఇక తీహార్ జైలుకి తరలిస్తారు. తీహార్ జైలులో ఎన్ఐఏ వారిని విచారించే అవకాశం కనిపిస్తుంది. విచారించిన తర్వాత మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఆర్కే, తాహూర్ రానాను ఎప్పుడు ఇండియాకి తరలించనున్నారు? ఆల్రెడీ ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మరి కొద్ది సేపట్లోనే ల్యాండ్ అవబోతున్నారు. ప్రత్యేక విమానాశ్రయం పార్లమెంట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకమైన కట్టుదిట్ట భద్రత మధ్య పాటియాలా హౌస్ కోర్ట్ కి తరలిస్తారు. పాటియాలా హౌస్ కోర్ట్ లో విచారణ తర్వాత తీహార్ జైల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మా తీహార్ జైలు నుంచి ఆయన్ని ఇవాళ గానీ రేపు గానీ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.
విచారించిన తర్వాత మరిన్ని విషయాలు వస్తాయి. ఎందుకంటే ఇక తాహుర్ రానాని ఇండియాకి తీసుకువచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఢిల్లీలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తంగా అంటే ఉగ్రవాద సంస్థలు విచ్చుకుపడే అవకాశం అయితే ఉన్నాయి. తాహుర్ రానాను తిరిగి విడిపించుకుపోయడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్లే దేశవ్యాప్తంగా కూడా వివిఐపీలందరికీ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరి తాహుర్ రానాని ఉరి తీస్తే ఆ తర్వాత వేరే పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. వివిఐపీల భద్రతను పెంచడం జరిగింది. ఢిల్లీలో భద్రతను కూడా భారీగా పెంచారు. పాటియాలా హౌస్ కోర్టు దగ్గర, అలాగే తీహార్ జైలు వద్ద, మరి ఈ మార్గ మధ్యంలో తీసుకెళ్లే మార్గ మధ్యంలో కూడా చాలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్ల వద్ద కూడా భారీ భద్రతను పెంచడం జరిగింది. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు భద్రతను అయితే భారీగా పెంచడం జరిగింది. ఇక తాహుర్ రానాని ఈ రాత్రికి తిహార్ జైలుకి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.